హాయ్ అండి, నేను మీ హరి. మరి 7వ తరగతి సైన్స్ నుంచి మొదటి 40 బిట్లు కూడా ఆల్రెడీ ముందు వీడియోలో చూసాం. ఇప్పుడు 41 నుంచి 80 బిట్ల వరకు ఈరోజు ఈ వీడియోలో చూద్దామండి. లేట్ లేకుండా టాపిక్లకు వెళ్ళిపోదాం. 41వ బిట్ చూద్దామండి. క్రింది వ్యాఖ్యలను గమనించండి. ఏ, శ్వాసనాళం ఆహార నాళానికి ఆనుకొని ఉంటుంది. బి, ఆహారం పొరపాటున శ్వాసనాళంలోకి వెళితే ఎక్కిళ్ళు లేదా దగ్గు వస్తుంది. మీకు ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సమాధానం అయితే రివీల్ చేస్తున్నానండి. సమాధానం ఏ, బి రెండు కూడా సరైనవే. శ్వాసనాళం ఆహార నాళానికి ఆనుకొని ఉంటుంది. ఆహారం పొరపాటున శ్వాసనాళంలోకి వెళితే ఎక్కిళ్ళు లేదా దగ్గు వస్తుంది. రెండు కూడా సరైనవే. నెక్స్ట్ బిట్. కీటకాహార మొక్కలు కీటకాలను ఎందుకు తింటాయి? మీకు ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. సమాధానం అయితే రివీల్ చేస్తున్నానండి. సమాధానం నేల నుండి తగినంత నత్రజని లభించినందున నత్రజని కోసం కీటకాలలో ఉన్నటువంటి నత్రజని కోసం కీటకాహార మొక్కలు కీటకాలను తింటాయండి. నెక్స్ట్ పెట్టండి. జతపరచండి. ఇక్కడ రొట్టెపై బూజు వర్షాకాలంలో ఉపయోగకరమైనవి. వీటిని శిలీంధ్రాలు వాటి యొక్క ఉనికిని సంబంధించి మ్యాచింగ్ అయితే చేయాల్సి ఉందండి. రొట్టెపై ఉండేది బూజు, వర్షాకాలంలో వస్తువులు పాడవుతాయి. ఉపయోగకరమైన శిలీంధ్రాలు ఈస్ట్ మరియు పుట్టగొడుగు రెండు కూడా. ఇవన్నీ కూడా రొట్టెని ఏమంటామంటే రొట్టెపై బూజు ఏర్పడుతుంది. ఉపయోగకరమైన శిలీంధ్రాలు ఏమిటంటే ఈస్ట్, పుట్టగొడుగు. వాడు ఏమడుగుతుంటాడే ఈస్ట్ అనేది ఒక డాష్ శిలీంధ్రమా శైవలమా ఈ విధంగా అడుగుతుంటాడు అనమాట. ఈస్ట్ అనేది ఒక శిలీంధ్రము, పుట్టగొడుగు అనేది ఒక శిలీంధ్రము. నెక్స్ట్ బిట్. సరికాని వ్యాఖ్యను గుర్తించండి. ఇందులో ఏది సరికాదో చూడండి. సమాధానం కిరణజన్య సంయోగక్రియ పగలు రాత్రి ఎల్లప్పుడూ జరుగుతుంది. ఇది సరికానిదండి. కిరణజన్య సంయోగక్రియకి సూర్యకాంతి ఉండాలి కాబట్టి సూర్యకాంతి ఉన్నప్పుడు కిరణజన్య సంయోగక్రియ జరుగుతుందండి. కార్బన్ డైఆక్సైడ్లో కార్బన్ ఉంటుంది, సరైందే. భూమిపై జీవరాశులకు అంతిమ శక్తి వనరు సూర్యుడు, ఇది కూడా సరైందే. మొక్కలు సూర్యరశ్మిని నిల్వ చేసుకుంటాయి, ఇది కూడా సరైందే. 45వది. వ్యాఖ్యలను పరిశీలించండి. రైజోబియం ఒక పరాన్నజీవి బ్యాక్టీరియా. రైజోబియం ఇది కంది, బఠానీ వంటి మొక్కల వేర్లలో సహజీవనం చేస్తుంది. మరి ఆప్షన్లో ఏదో చూసి కామెంట్ చేయండి. 45వది. సమాధానం ఏ సరికానిది, బి సరైనది. రైజోబియం ఒక పరాన్నజీవి బ్యాక్టీరియా అనేది సరికానిదండి. ఇది కంది, బఠానీ వంటి మొక్కల వేర్లలో సహజీవనం చేస్తుంది, ఇది సరైనదండి. నెక్స్ట్ 46వది. కాలేయానికి సంబంధించి సరైనది ఏది? ఏ, ఎర్రటి గోధుమ వర్ణంలో ఉంటుంది. బి, ఉదరంలో ఎడమ భాగాన ఎగువ భాగాన ఎడమ వైపున ఉంటుంది. ఇది సరైనది మనం చేయాలండి. ఆన్సర్ ఏ మాత్రమే సరైనది. ఎర్రటి గోధుమ వర్ణంలో ఉంటుంది, ఇది కాలేయానికి సంబంధించి సరైనది. ఉదరంలో ఎగువ భాగాన ఎడమ వైపు ఉంటుంది, సరికానిదండి. దీనికి ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి, కాలేయం ఎక్కడ ఉంటుంది అనేది. నెక్స్ట్ 47వది. కులామరసం క్రింది వాటిని సరళ పదార్థాలుగా మారుస్తుంది. కులామరసం వేటిని సరళ పదార్థాలుగా మారుస్తుంది? కులామం. సమాధానం పిండి పదార్థాలు, క్రొవ్వులు, ప్రోటీన్లను అంటే ఆల్మోస్ట్ అన్నింటినీ కూడా ఈ కులామరసం సరళ పదార్థాలుగా మారుస్తుందండి.
సరికాని జత ఏది? క్రింది వాటిలో సరికాని జత ఏది? జీర్ణక్రియ దశలు వాటి యొక్క భాగాలు. మనం సరికాని జతను పట్టుకోవాలి. సంక్లిష్ట పదార్థాల నుంచి సరళ పదార్థాలుగా వెళ్తుంది. హాస్య కుహరాన్ని లోపల వేసుకోవడాన్ని అంతర్గ్రహణం అంటారు. వాయువులో స్వాంగీకరణం జరుగుతుంది. జీర్ణాశయంలో ప్రోటీన్ల జీర్ణం. వీటిలో సరికాని జత ఏది? సమాధానం వాయువు. వాయువు స్వాంగీకరణ కాదండి, వాయువు విసర్జన. ఇది వాయువు అన్నప్పుడు విసర్జన పెట్టాలి. హాస్యకోహంలోకి అంతర్గ్రహణం సరైందే. సంక్లిష్ట పదార్థాలు సరళ పదార్థాలు మారుతాయి. జీర్ణాశయంలో ప్రోటీన్ల జీర్ణం ప్రారంభమవుతుంది. ఇవన్నీ కూడా సరైనవే, కానీ వాయువు దగ్గరకు వచ్చేసరికి అది రాంగ్ ఆన్సర్ అండి. నెక్స్ట్ 49ది వ్యాఖ్యలను పరిశీలించండి. ఆవులు గడ్డిని నమిలి పాక్షికంగా జీర్ణం చేస్తాయి. ఈ పాక్షికంగా జీర్ణమైన ఆహారాన్ని కడ్డు అంటారు. కొంత సమయం తర్వాత ఈ కద్దును చిన్న ఉండల వలె నోట్లోకి తెచ్చుకొని నెమరు వేస్తాయి. ఇందులో సరైనవి ఏవి అంటే ఏ, బి రెండు కూడా సరైనవేనండి. ఇప్పుడు 50 పెట్టండి. ఏకకణజీవి అయినటువంటి అమీబా ఆహారాన్ని ఎలా విచ్ఛిన్నం చేస్తుంది? మీకు ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. నేను ఆప్షన్స్ చదివి టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. సమాధానం ఆహార రిక్తికలోకి స్రవించబడే జీర్ణ రసాల ద్వారా. ఆహార రిక్తికలోని ప్రసరించబడే జీర్ణ రసాల ద్వారా అమీబ ఆహారాన్ని విచ్ఛిన్నం చేస్తుందండి. 51ది మొక్కలలో ఆహార తయారీకి అవసరమైన ముడి పదార్థాలకు సంబంధించి సరికాని వాక్యం ఏది? మొక్కలలో ఆహార తయారీకి అవసరమైన ముడి పదార్థాలకు సంబంధించి సరికాని వాక్యం ఏది? సమాధానం పత్రహరితం నీటిని గ్రహించడానికి ఉపయోగపడుతుంది. అండ్ నీటిని గ్రహించడానికి పత్రహరితం ఏంటంటే ఉపయోగపడుతుంది. చూద్దాం, మిగతావన్నీ కూడా సరైనవి కదా, చూద్దాం. నేలలోని నీరు ఖనిజ లవణాలను వేర్ల ద్వారా పీల్చుకోబడతాయి. ఇది సరైనదేనండి. పత్ర రంధ్రాల ద్వారా కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకోబడుతుంది. ఇది కూడా సరైందే. మరి సౌరశక్తి సహాయంతో కార్బన్ డైఆక్సైడ్ నీటి నుండి ఆహారం తయారవుతుంది. ఇది కూడా సరైనదేనండి. ఆప్షన్ సి రాంగ్ ఆన్సర్. 52ది కిరణజన్య సంయోగక్రియకు సంబంధించి వ్యాఖ్యలను పరిశీలించండి. ఈ క్రియ జరిగేటప్పుడు ప్రాణవాయువు అయినటువంటి ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుంది. ప్రాణవాయువు అయినటువంటి ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుంది. ఎడారి మొక్కల్లో ఈ క్రియ ఆకుపచ్చని కాండాల ద్వారా జరుగుతుంది. సరైనవేవి? ఆన్సర్ ఏ, బి రెండు కూడా సరైనవే. మరి ఎడారి మొక్కల్లో వేర్ల ద్వారా జరుగుతుందా, ముళ్ళు ద్వారా జరుగుతుందా, కాండం ద్వారా జరుగుతుందా, పత్రాల ద్వారా జరుగుతుందా అని అడుగుతుంటాడండి. ఇక్కడ కాండాల ద్వారా జరుగుతుందండి ఎడారి మొక్కల్లో. 53ది క్రింది వాటిని జతపరచండి. పత్రాలు, ముళ్ళ వంటి ఆకులు, శైవలాలు, పుట్టగొడుగులు. వీటిని మ్యాచింగ్ అయితే చేయాల్సి ఉంటుందండి. సమాధానం అండి ఆన్సర్ 1 బి పత్రాలు. కిరణజన్య సంయోగక్రియ జరిగే ప్రాంతాలే పత్రాలు. ముళ్ళ వంటి ఆకులు ఎందుకు ముళ్ళలా తయారైపోయాయి? బాష్పోత్సేకాన్ని నివారించడం కోసం ఆకులు ముళ్ళలా మారుతాయి. సి శైవలాలు నీరు నిల్వ ఉన్న ప్రాంతాలలో పెరిగేవి. శిలీంధ్రాలు, శైవలాలు ఈ విధంగా అడుగుతాడు. శైవలాలు అంటే గడ్డిలా ఉంటుందండి, ఆకుపచ్చని గడ్డి నాచువలే ఉండేవి శైవలాలు. నీరు నిల్వ ఉండే ప్రాంతాల్లో పెరిగేవి శైవలాలు. పుట్టగొడుగులు ఇవి పత్రహరితం లేనివి, అంటే శైవలాలకి పత్రహరితం ఉంటుందండి. నెక్స్ట్ 54ది కణ నిర్మాణానికి సంబంధించి క్రింది వ్యాఖ్యలలో సరికానిదేది? కణం యొక్క నిర్మాణానికి సంబంధించి కింది వ్యాఖ్యలలో సరికానిది. ఎక్కువ బిట్లు సరికానివన్నీ అడుగుతున్నాడండి. మన టైం కిల్ అయ్యే విధంగా బిట్ ఫార్మేషన్ అయితే ఉంటుంది, కాబట్టి మనం కొద్ది జాగ్రత్త చూసుకోవాలి. కణ నిర్మాణానికి సంబంధించి క్రింది వ్యాఖ్యలలో సరికానిదేది? సమాధానం కేంద్రకం చుట్టూ ఉండే ఖాళీ ప్రదేశంలో ఎలాంటి పదార్థం ఉండదు.
అనేది సరికానిదండి. మిగతా కణ నిర్మాణానికి సంబంధించి సరైనది చూద్దాం. కణం పల్చటి కణత్వచంతో ఆవరించబడి ఉంటుంది, ఇది సరైంది. కణం మధ్యలో స్పష్టమైన గుండ్రటి కేంద్రకం ఉంటుంది, ఇది కూడా సరైందే. జీవుల దేహం కణాలు అనే చిన్న ప్రమాణాలతో తయారవుతుంది, ఇది కూడా సరైనదేనండి. 55వది కార్బోహైడ్రేట్లు మరియు మాంసకృతుల తయారీ గురించి పరిశీలించండి. కార్బోహైడ్రేట్లు మరియు మాంసకృతుల తయారీ గురించి పరిశీలించండి. కార్బోహైడ్రేట్లలో కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ ఉంటాయి. మాంసకృతులు నత్రజనిని కలిగి ఉండే సంబంధిత అంశం. ఎంత టఫ్ ఉందో చూడండి బిట్టు. కార్బోహైడ్రేట్లలో కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ ఉంటాయి. మాంసకృతులు నత్రజనిని కలిగి ఉండే సంబంధిత అంశం. ఆన్సర్ ఏ మరియు బి రెండు కూడా సరైనవేనండి. ఇప్పుడు మాంసకృతులు అనేవి కీటకాహార మొక్క గురించి మనం బాగా గమనిస్తే, ఎందుకు కీటకాలు తింటుందంటే నత్రజని లేకపోవడం వల్ల ఆ కీటకాలను భక్షిస్తే నత్రజని వస్తుంది. అందువల్ల మాంసకృతులు నత్రజనిని కలిగి ఉండే సంబంధిత పదార్థం అండి. అదేవిధంగా కార్బోహైడ్రేట్లలో కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ 56వది లెగ్యూమినేసి కుటుంబ మొక్కలకు సంబంధించి సరికాని వాక్యం ఏది? సమాధానం ఈ మొక్కలు పెరిగే నేలలో నత్రజని ఎరువులు విరివిగా కలపాలి. అసలు ఈ లెగ్యూమినేసి కుటుంబ మొక్కలకు అందులో రైజోబియం బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి ఇక్కడ నత్రజని ఎరువులు వాడకం అవసరం లేదనమాట. ఆటోమేటిక్గా లోపల ఉన్నటువంటి ఈ రైజోబియం బ్యాక్టీరియా ఆ మొక్కకి అందిస్తుంది నత్రజనిని. సో సరైనవి చూద్దామండి. ఈ లెగ్యూమినేసి కుటుంబ మొక్కలకు మొక్కల వేర్లలో రైజోబియం బ్యాక్టీరియా నివసిస్తుంది. పప్పు ధాన్యాలు సాధారణంగా ఈ కుటుంబం అంటే లెగ్యూమినేసి కుటుంబంలోకి ఏమొస్తాయి అంటే పప్పు ధాన్యాలు వస్తాయి. మరి ఈ కుటుంబ మొక్కలతో ఈ బ్యాక్టీరియాతో సహజీవనం అయితే చేస్తుందండి. నెక్స్ట్ కింది పోషక విధానాలను జతపరచండి. కింది పోషక విధానాలను జతపరచండి. కీటకాహార పోషణ, పూతికాహార పోషణ, సహజీవనం, పరాన్నజీవి పోషణ. మీకు ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. సమాధానం 1D. ఇక్కడ కీటకాహార పోషణ అనేది పిచ్చర్ మొక్క జరుగుతుంది. పిచ్చర్ మొక్క ఒక మొక్క పేరు అనేది. పూతికాహార పోషణ, పూతికాహారులు అంటే కుళ్ళిన పదార్థాల నుండి ఆహారాన్ని సేకరించుకుంటాయి. అక్కడ జరిగే పోషణనే మనము పూతికాహార పోషణ అంటారు. సహజీవనం అంటే మనకు తెలిసిందే, రెండు జీవులు ఆవాసం ఆహారం పంచుకోవడాన్ని మనం సహజీవనం అంటాం. ఇక్కడ రైజోబియం లెగ్యూమినేసారం అనే ఈ యొక్క పప్పు ధాన్యాలు కూడినటువంటి లెగ్యూమినేసి మొక్కల్లో ఈ సహజీవన ప్రక్రియ జరుగుతుందండి. పరాన్నజీవి పోషణ అంటే అతిథేయికి నష్టం కలిగించడాన్ని మనం పరాన్నజీవి పోషణ అని కూడా అంటుంటామండి. 58వది కస్కూట. దీనికి మరో పేరే బంగారు తీగ. ఈ కస్కుటాకు సంబంధించి వ్యాఖ్యలను గమనించండి. దీనిలో పత్రహరితం ఉండదు, కావున స్వయంగా ఆహారం తయారు చేసుకోలేదు. ఇది ఏ మొక్కపై ఎగబాగుతుందో దానిని అతిథేయి అంటారు. సమాధానం ఏ, బి రెండు కూడా సరైనవేనండి. మనం క్వశ్చన్ని చాలా క్లారిటీగా అబ్జర్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను మీకు టైం ల్యాగ్ అవ్వకుండా ఉండడం కోసం వేగంగా ఎంత టఫ్ బిట్లైనా కూడా వేగంగా చెప్పేస్తాను. కానీ ఇక్కడ మనకి కస్కూట అనబడికి పత్రహరితం ఉండదు అని తెలుసుకోగలగాలి. ఇదే క్వశ్చన్ ఫైనల్గా ఇచ్చాడు అనుకోండి, పత్రహరితం ఉంటుందా ఉండదా అని డౌట్తో కన్ఫ్యూజన్తో ఉండిపోతారు, అప్పుడు ఇబ్బంది పెడతాం అనమాట. ఓకేనండి. నెక్స్ట్ జంతువులలో ఆహారం తీసుకునే పద్ధతులకు సంబంధించి సరికాని జత ఏది? క్వశ్చన్ డిఫరెంట్ స్టైల్లో మీకు ప్రజెంటేషన్ అయితే చేస్తున్నానండి. ఇప్పటి వరకు ఒక్క బిట్టు కూడా డైరెక్ట్ బిట్ ఇవ్వడం లేదు. సరికానిది, క్రింది బట్టలు లేనిది ఏది,
మ్యాచింగ్ ఇచ్చేటప్పుడు ఇలాంటి డిఫరెంట్ ఇస్తాను అనమాట. జంతువులలో ఆహారం తీసుకునే పద్ధతులకు సంబంధించి సరికాని తీగ కొన్ని తెలిసినయే. పాములు ఆహారాన్ని నెమలిమింగడం అనేది సరికానిదండి. జలచరాలు అంటే చేపలు, బాతులు లాంటివి వడపోసుకుని తినడం. నవజాత శిశువులు తల్లిపాలు, తేనెటీగలు మకరందాన్ని పీల్చడం ఇవన్నీ సరైనవే. 60 పెట్టండి. సముద్ర నక్షత్రం జీర్ణక్రియకు సంబంధించి వ్యాఖ్యలను చదవండి. ఏ, ఇది కాల్షియం కార్బోనేట్ కరపరాలు గల జంతువులను తింటుంది, అంటే పీత, నత్త అలాంటివి అనమాట. బి, కరపరం తెరిచాక తన నోటు ద్వారా జీర్ణాశయాన్ని బయటకు పంపి మృదువైన జంతువుని తింటుంది. కరపరం తెరుచుకొని తన నోటి ద్వారా జీర్ణాశయాన్ని బయటకు పంపి ఎవరో సముద్ర నక్షత్రం మృదువైన జంతువుని తింటుంది. సమాధానం ఏ, బి రెండు కూడా సరైనవే. ఇక్కడ జీర్ణాశయాన్ని బయటకు పంపి జంతువుని తినే జంతువు ఏది, తినేది ఏది అంటే సముద్ర నక్షత్రం. మరి కాలుష్యం కార్బోనేట్ కరపరాలు గల జంతువులు తినేది ఏది అంటే సముద్ర నక్షత్రం. రెండు కూడా చాలా డిఫరెంట్ బిట్లు, చాలా రెండు కూడా అద్భుతమైన బిట్స్. మీకు కన్ఫ్యూజన్ అవుతారు, ఇది ఒక బిట్ అవుతుంది, ఇది ఒక బిట్ అవుతుంది, ఏ ఒక బిట్ అవుతుంది, బి ఒక బిట్ అవుతుంది. అలాంటి బిట్లనే నేను ఏరుకోరు తీసుకొస్తున్నాను, అందులో డెప్త్ కూడా ఉన్నాయే తీసుకొస్తున్నాను. తప్పనిసరిగా అయితే లైక్ చేస్తూ ఉండండి మరిన్ని వీడియోల కోసం. జీర్ణ వ్యవస్థలో వివిధ భాగాల గుండా ఆహారం ప్రయాణించే క్రమాన్ని జతపరచండి. దేని తర్వాత ఏదో వస్తుంది. ఆస్యకుహరం తర్వాత జీర్ణాశయం, అన్నవాహిక తర్వాత వాయువు, చిన్న పేగు తర్వాత అన్నవాహిక, పెద్ద పేగు తర్వాత పెద్ద పేగు. సరైన క్రమాన్ని చేయాలి. 1C, ఆస్యకుహరం తర్వాత, ఆస్యకుహరం అంటే నోరు, నోరు తర్వాత ఏంటి అన్నవాహిక అంటే ఇది గొట్టం అనమాట. అన్నవాహిక తర్వాత ఏమవుతుందండి జీర్ణాశయానికి వెళ్తుంది. చిన్న పేగు తర్వాత పెద్ద పేగు, మరి పెద్ద పేగు తర్వాత వాయువుకి వెళ్తుంది. ఇది వరుస క్రమం అనమాట. వరుస క్రమాన్ని మనం అమర్చాలి. 62ది, ఒక దవడలోని దంతాల సంఖ్యకు సంబంధించి సరికాని జత ఏది. ఇక్కడ చూసుకోండి, సమాధానం పెట్టండి. సమాధానం చర్వనకాలు 4 అనేది సరికాందండి. మరి ఒక దవడలోని దంతాలలో చర్వనకాలు ఎన్ని ఉంటాయో తప్పనిసరిగా కామెంట్ అయితే చేయండి. 63ది, నోటిలో జరిగే ప్రక్రియలకు సంబంధించి వ్యాఖ్యలను పరిశీలించండి. ఏ, లాలాజలం పిండి పదార్థాలను ఫ్యాటీ ఆమ్లాలుగా మారుస్తుంది. లాలాజలం పిండి పదార్థాలను ఫ్యాటీ ఆమ్లాలుగా మారుస్తుంది. 2ది, నాలుక ఆహారాన్ని లాలాజలంతో కలపడానికి సహాయపడుతుంది, ఒక తెడ్డులా పనిచేస్తుంది. ఆహారాన్ని నాలుకని లాలాజలాన్ని కలిపి మెత్తగా గుజ్జుగా ముద్దగా తయారు చేయడానికి నాలుక ఉపయోగపడుతుంది అన్నాడు. సమాధానం బి మాత్రమే సరైనది. ఇక్కడ లాలాజలం పిండి పదార్థాలను ఫ్యాటీ ఆమ్లాలుగా మారుస్తుంది అనేది సరికానిది, మనం గమనించాలి. 64ది, దంతక్షయం జరగడానికి ప్రధాన కారణం ఏమిటి. దంతక్షయం జరగడానికి ప్రధాన కారణం ఏమిటి. సమాధానం బ్యాక్టీరియా ఆహారంలోని చక్కెరలను విచ్ఛిన్నం చేసి ఆమ్లాలను విడుదల చేయడం వల్ల ఆ ఆమ్లాలు దంతం మీద ప్రయోగించి దంతక్షయానికి కారణం అవుతుందండి. 65ది, శ్వాసనాళం మరియు అన్నవాహికకు సంబంధించి సరికానిది ఏది. క్రింది వాటిలో సరికానిది. సమాధానం సి, మింగేటప్పుడు కవాటం అన్నవాహికను మూసివేసి గాలి మార్గాన్ని తెరుస్తుంది. ఇప్పుడు మింగేటప్పుడు అంటే అన్నం మింగేటప్పుడు అన్నవాహికను తెరిచి గాలి మార్గాన్ని మూసివేస్తుందండి. ఆహారం శ్వాసనాళంలోకి వెళితే ఉక్కిరిబిక్కిరి అవుతుంది, ఇది సరైందే. గొంతు లోపల గాలి ఆహారం ఒకే మార్గాన్ని పంచుకుంటాయి, ఇది కూడా సరైందే. శ్వాసనాళం ఆహార నాళానికి ఆనుకొని ఉంటుంది, ఇది కూడా సరైందే.
66. జీర్ణాశయం గురించి క్రింది వ్యాఖ్యలను గమనించండి. జీర్ణాశయం లోపల పొర హైడ్రోక్లోరిక్ ఆమ్లము మరియు జీర్ణ రసాలను స్రవిస్తుంది. బి, ఈ ఆమ్లం అంటే హైడ్రోక్లోరిక్ ఆమ్లం జీర్ణాశయంలోని ఆహారాన్ని క్షారయుతంగా మారుస్తుంది. ఏ సరైంది, బి సరికాంది. ఇక్కడ ఆమ్లము హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఆహారాన్ని క్షారయుతంగా ఎందుకు మారుస్తుందండి? ఆమ్లయుతంగానే మారుస్తుంది. కాబట్టి ఆప్షన్ బి సరికానిది, ఏ సరైందే. జీర్ణాశయంలో ఏముంటాయిరా అంటే హైడ్రోక్లోరిక్ ఆమ్లము జీర్ణ రసాలను స్రవిస్తుంది అనమాట. 67. క్రింది గ్రంథులు వాటి లక్షణాలను జతపరచండి. కాలేయం, క్లోమం, పిత్తాశయం, శోషకాలు. సమాధానం 1 బి. కాలేయం ఎర్రటి గోధుమ వర్ణాన్ని కలిగి ఉంటుంది. క్లోమం మేగడ వర్ణాన్ని కలిగి ఉంటుంది. పిత్తాశయం పైత్యరసం నిల్వ చేసే సంచే పిత్తాశయం. శోషకాలు చిన్నపేగు గోడలలో వేళ్ల వంటి నిర్మాణాలని శోషకాలు అంటారు. 68. కొవ్వుల జీర్ణక్రియలో అత్యంత ముఖ్యమైన పాత్ర పోషించే రసం ఏది? కొవ్వుల జీర్ణక్రియలో అత్యంత ముఖ్యమైన పాత్ర పోషించే రసం ఏది? కొవ్వులకి పైత్యం ఎక్కువ. ఆన్సర్ ఆప్షన్ సి, పైత్యరసం. 69. క్లోమగ్రంథి ప్యాన్క్రియాస్. క్లోమగ్రంథికి సంబంధించి సరికాని వాక్యం ఏది? సమాధానం క్లోమరసం కేవలం పిండి పదార్థాలపై మాత్రమే పనిచేస్తుంది. ఇది సరికానిదండి. మరి క్లోమరసం అనేది క్లోమగ్రంథి నుంచి క్లోమరసం వస్తుంది కదా, అది ఏ పదార్థాలపై పనిచేస్తాయో మీకు తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఇక్కడ చూద్దాం. ఈ క్లోమగ్రంథి అనేది జీర్ణాశయం కింది భాగంలో ఉంటుంది. ఇది సరైంది. ఇది ఒక విశాలమైన మేగడ వర్ణం గల గ్రంథి. క్లోమగ్రంథి మేగడ వర్ణం క్లోమగ్రంథి సరైంది. క్లోమ మేగడ మాతో క్లోజ్ అవుతుంది, మాతో మొదలవుతుంది. క్లోమరసం సంక్లిష్ట పదార్థాలను సరళ పదార్థాలుగా మారుస్తుంది. ఇది కూడా సరైందే. బి ఇస్ ద రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ 75. జీర్ణక్రియ అంత్య ఉత్పత్తులను జతపరచండి. జీర్ణక్రియ యొక్క అంత్య ఉత్పత్తులను జతపరచండి. ఇక్కడ కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వుల యొక్క అంత్య ఉత్పన్నాలు ఇటువైపు ఉన్నాయండి. మ్యాచింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. సమాధానం కార్బోహైడ్రేట్లు ఏ విధంగా మారుతాయి చివరికంటే? గ్లూకోజ్ వంటి చక్కెరలుగా మారుతాయి. నెక్స్ట్ ప్రోటీన్లు ఎలా మారుతాయి అంటే అమైనో ఆమ్లాలుగా మారుతాయి. 3. కొవ్వులు పాటి ఆమ్లాలు గ్లిజరాల్గా మారుతుంటాయి అన్నమాట. 71. డాక్టర్ విలియం బ్యూమాంట్ పరిశోధనలకు సంబంధించి వ్యాఖ్యలను పరిశీలించండి. డాక్టర్ విలియం బ్యూమాంట్ పరిశోధనకు సంబంధించి వ్యాఖ్యలను పరిశీలించండి. ఏ, ఇతను అలెక్సిస్ పెయిన్ మార్టిన్ జీర్ణాశయంపై పరిశోధనలు చేశాడు. డాక్టర్ విలియం బ్యూమాంట్ అలెక్సిస్ సెయిన్ మార్టిన్ యొక్క జీర్ణాశయంపై పరిశోధనలు చేశాడు. బి, జీర్ణాశయం గోడలు ఆహారాన్ని జీర్ణం చేసే ద్రవాన్ని స్రవిస్తాయని ఈ డాక్టర్ పరిశీలించాడు అనమాట, గుర్తించాడు. ఇందులో ఏది సరైంది? చూడండి ఎంత డెప్త్కి వెళ్ళిందో క్వశ్చన్. సమాధానం ఏ, బి రెండు సరైనవేనండి. ఇక్కడ 2 బిట్లు ఎట్ టైం తెలుస్తాయి. ఇలాంటి బిట్టు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు తప్పనిసరిగా చాలా ఇంపార్టెంట్ బిట్లు. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా వీడియోని లైక్ చేయండి. పక్కన ఉన్న ఐపీ బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. ఇతను ఎవరు? డాక్టర్ విలియం బ్యూమాంట్ అలెక్సిస్ సెయిన్ మార్టిన్ జీర్ణాశయంపై పరిశోధన చేశాడు.
మరి ఈ బ్యూమంటూ జీర్ణాశయం గోడలు ఆహారాన్ని జీర్ణం చేసే ద్రవాన్ని స్రవిస్తాయి అని గుర్తించాడనమాట. 72. చిన్న పేగు విధులకు సంబంధించి సరికానిది ఏది? సమాధానం శోషకాలు శోషణం కోసం ఉపరితల వైశాల్యాన్ని తగ్గిస్తాయి అనేది సరికానిదండి. ఉపరితల వైశాల్యాన్ని తగ్గించదు. ఒక చిన్న పేగు యొక్క విధులన్నీ కూడా ఒకసారి చూసేద్దామండి. జీర్ణమైన ఆహారం చిన్న పేగు రక్తనాళాల్లోకి వెళ్ళడాన్ని శోషణ అంటారు. శోషకంలో సన్నని రక్తనాళాల వల ఉంటుంది. పాక్షికంగా జీర్ణమైన ఆహారం ఇక్కడే పూర్తిగా జీర్ణమవుతుంది. చిన్న పేగులోనే పూర్తిగా జీర్ణమవుతుంది. 73. కణాలలో జరిగే శక్తి విడుదల ప్రక్రియ అంటే స్వాంగీకరణం తర్వాత ప్రక్రియకి సంబంధించి సరైన సమీకరణ భావన ఏది? సమాధానం గ్లూకోజు ఆక్సిజన్ కలిపి కార్బన్ డైఆక్సైడ్ నీరు శక్తి రూపంలోకి మారుతుంది. గ్లూకోజ్కి ఆక్సిజన్ తగిలి చర్య జరిపి కార్బన్ డైఆక్సైడ్ నీరు శక్తిని విడుదల చేస్తాయి. చాలా టఫ్ బిట్ అండి. 74. పెద్ద పేగుకి సంబంధించి క్రింది వాక్యాలను చదవండి. ఏ ఇది చిన్న పేగు కంటే సన్నగా మరియు పొడవుగా ఉంటుంది. జీర్ణమైన ఆహారం నుండి నీరు ఖనిజ లవణాలను గ్రహించడం దీని విధి. సమాధానం ఏ సరికాందండి. ఇది చిన్న పేగు కంటే సన్నంగా ఉండదు, లావుగా ఉంటుంది. చిన్న పేగే పొడవు ఉంటుంది, పెద్ద పేగు పొట్టిగా ఉంటుంది. మరి బి సరైందండి. జీర్ణమైన ఆహారం నుండి పెద్ద పేగులో జీర్ణమైన ఆహారం నుండి నీరుని ఖనిజ లవణాలను గ్రహిస్తుంది పెద్ద పేగు. ఇది సరైంది. 75. విసర్జన ప్రక్రియను సూచించే సరైన వాక్యం ఏది? విసర్జన ప్రక్రియను సూచించే సరైన వాక్యం ఏది? సమాధానం జీర్ణం కాని వ్యర్థాలు మలముగా పాయువు ద్వారా తొలగించడం. ఇది సరైన వాక్యం. 76. నెమరు వేసే జంతువులకు సంబంధించి జతపరచండి. ప్రథమ అమాశయం గడ్డి నెమర వేయడం. వీటిని మ్యాచింగ్ అయితే చేయాల్సి ఉంటుందండి. ఆన్సర్ ఆప్షన్ 1కి సి అండి. ప్రథమ అమాశయం ఆహారం నిల్వ చేసే పొట్టలోని మొదటి భాగం. ఆవులోని పొట్టలో ఉన్నటువంటి మొదటి భాగం ఏంటి? ప్రథమ అంటే మొదటి అమాశయం. ఖద్ అంటే పాక్షికంగా జీర్ణమైన ఆహారాన్ని కడ్ అంటారు. గడ్డిలో శలిలో సమృద్ధిగా ఉన్న ఆహారం గడ్డి. నెమరు వేయడం అంటే కద్దును అంటే పాక్షికంగా జీర్ణమైన ఆహారాన్ని తిరిగి నోట్లో తెచ్చుకొని నమలడాన్నే నెమరు వేయడం అంటారు. 77. కింది వ్యాఖ్యలను పరిశీలించండి. ఏ మానవులతో సహా అనేక జంతువులు గడ్డిలోని సెల్యులోజ్ను సులభంగా జీర్ణం చేసుకుంటాయి. బి నెమరు వేసే జంతువుల అమాశయంలోని బ్యాక్టీరియా దీనిని జీర్ణం చేయడానికి తోడ్పడుతుంది. సమాధానం ఏ సరికానిది. బి మాత్రమే సరైనది. ఎందుకంటే మానవుల్లో సెల్యులోజ్ని జీర్ణం చేసుకోవడం కష్టం. అదే నెమరు వేసే జంతువులో బ్యాక్టీరియా ఉంటుంది, దాన్ని జీర్ణం చేసుకుంటుంది అనమాట. అది మనుషుల్లో ఉండదు. 78. గుర్రము కుందేలు వంటి జంతువులలో ఆహార వాహికకు చిన్న పేగుకు మధ్య ఉండే పెద్ద సంచి లాంటి నిర్మాణం పేరు ఏమిటి? ఆహార వాహికకు చిన్న పేగుకు మధ్య ఏముంటుంది? ఆన్సర్ ఆప్షన్ బి అందనాళం. 79. డయేరియా లేదా నేల విరేచనాలకు సంబంధించి సరికాని వాక్యం ఏది? సమాధానం ఈ వ్యాధి కేవలం వృద్ధులలో మాత్రమే కనిపిస్తుంది అనేది సరికానిదండి. ఈ డయేరియా అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది. మరి సరైన వాక్యాలన్నీ చూసేద్దాం. డయేరియా ఇది సంక్రమణం లేదా ఆహారం విషతుల్యం అవడం వల్ల రావచ్చు. సరైందే. ఇది అజీర్తి వల్ల కూడా సంభవిస్తుంది డయేరియా. ఇది కూడా సరైందే. రోగికి కాచి చల్లార్చిన నీటిలో ఉప్పు పంచదార కలిపి ఓఆర్ఎస్ ఇవ్వాలి. ఇది కూడా సరైందే.
మరి ఈ వీడియోలో ఇది చివరి పెట్టండి, చూసేద్దాము. అమీబాకు సంబంధించి కింది వాటిలో సరైన వ్యాఖ్య ఏది? ఏ, ఇది చెరువు నీటిలో నివసించే ఏకకణ జీవి. దీనిలో గుండ్రటి కేంద్రకమైనటువంటి కేంద్రకము మరియు అనేక రెక్తికలు ఉంటాయి. దీనికి ఖచ్చితమైన సమాధానం తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఈ వీడియోని అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్. థ్యాంక్ యూ.